నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ఓవైపు హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. నగరం నలువైపులా రియల్ ఎస్టేట్ కళకళలాడుతోంది. నివాస సముదాయాల భవనాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. పక్క ఊర్ల నుండి వచ్చిన వారు హైదరాబాద్ నగరంలో సొంతిళ్లు కొనుక్కోవాలి అని కలను సాకారం చేసుకుంటున్నారు. దీంతో నగరంలో రియల్ ఎస్టేట్ భూమ్ ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ కు ఎక్కడ డిమాండ్ ఉంది, ఏ ఏరియాలో ఎక్కువగా పెట్టుబడి పెట్టేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారు అనే విషయాలు ఇప్పుడు ఆసక్తికర అంశాలుగా మారుతున్నాయి. తాజాగా వచ్చిన నివేదికల ప్రకారం నార్త్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. అక్కడ ధరలు చాలా ఎక్కువగా ఉన్న పెట్టుబడిదారులు అటువైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆ ఏరియాలలో రియాలిటీకి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఉత్తర హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తో ఇన్వెస్టర్లకు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇన్నాళ్లు పల్లె ప్రాంతంగా ముద్రపడిన ఉత్తర హైదరాబాద్ ఇప్పుడు నగరంగా మారి రియాలిటీదారులకు లాభాల పంటను పండిస్తోంది. పెట్టుబడిదారులకు ప్రముఖ గమ్యస్థానంగా అది మారుతోంది. ఉత్తర హైదరాబాద్ విషయానికొస్తే మేడ్చల్, కల్కల్, తూప్రాన్ వరకు రియాలిటీ రంగం విస్తరించింది. అంతకుముందు రియాలిటీలో దూసుకుపోయిన పశ్చిమ హైదరాబాద్ కు ఇప్పుడు ఉత్తర హైదరాబాద్ సవాలు విసురుతోంది. భాగ్య నగరాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఏరియాలో రహదారి విస్తరణతో పాటుగా ఫ్లైఓవర్లు, ఓఆర్ఆర్, NH44లతో అనుసంధానం వంటి మౌలిక సదుపాయాలు శరవేగంగా అభివృద్ధి చెందుతూ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దీంతో అక్కడ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఉత్తర హైదరాబాద్ లోని కల్లకల్, తూప్రాన్ వంటి ప్రాంతాల్లో గతంలో గజం 1500 పలుకగా ఇప్పుడు అదే గజం 20,000 వరకు పెరిగింది. 3-4 ఏళ్ల క్రిందట గజం 1500 పెట్టి కొనుగోలు చేసిన వారికి ఇప్పుడు అంతకు 4 లాభాలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే కండ్లకోయలో నిర్మాణంలో ఉన్న గేట్వే ఐటీ పార్క్ అని చెప్పుకోవచ్చు. ఈ పార్క్ టెక్ కేంద్రంగా మారడంతో అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. ఇక కొంపల్లిలోని ఐటీ పార్క్, మేడ్చలలోని జీనోమ్ వ్యాలీ 3.0 విస్తరణ కూడా అటు ఫార్మా, ఇటు బయోటెక్ రంగాల పెట్టుబడులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్ 4 ఏళ్లలో పెట్టిన పెట్టుబడికి డబుల్ అయింది. మేడ్చల్ కండ్లకోయ ఇండస్ట్రియల్ బెల్ట్ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. ఇండస్ట్రీ, గిడ్డంగులు, లైట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు అక్కడికి తరలి వస్తున్నాయి. తక్కువ ధరలలో ఎక్కువ స్థలం లభిస్తూ ఉండడంతో అందరూ అటువైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో డెవలపర్లు కూడా ఆ ప్రాంతంలో పచ్చదనంపై ఫోకస్ పెడుతున్నారు. పెద్ద స్థాయి పెట్టుబడిదారులతో పాటు సాధారణ కొనుగోలుదారులు కూడా అక్కడ ఇళ్లు లేదా స్థలం కొనుగోలు చేయాలి అని ఆసక్తి కనబరుస్తున్నారు. రాబోయే 3 నుండి 5 సంవత్సరాలలో ఈ ప్రాంతంలో భూమి విలువలు ఏకంగా 4 రెట్లు పెరిగే అవకాశం ఉంది అని రియాలిటీ నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఉత్తర హైదరాబాద్ ఇప్పుడు నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేందుకు రెడీ అవుతోంది.